హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ పెసరకట్టు. దానికోసం 125 ml మెజరింగ్ కప్తో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఆ పప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో 2 కప్పుల నీళ్లు, కొంచెం పసుపు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టి మెత్తగా ఉడికించుకోండి. అందరికీ పెసరకట్టు తెలిసే ఉంటుంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా కొబ్బరి పాలతో చేస్తున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి పాల కోసం నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అందులో ఒక 400 ml వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని డ్రైన్ చేశాను. నాకు ఈ క్వాంటిటీ ఆఫ్ కొబ్బరి పాలు వచ్చినాయి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఎంత మెత్తగా మ్యాష్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అంత బాగా వస్తుంది. సరిగ్గా చేసుకోకపోతే అడుగున పప్పులాగా పైన నీళ్ళలాగా మిగిలిపోతుంది. సో వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 200 ml వాటర్ యాడ్ చేసి బాగా కలపండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని కూడా వేసేసి ఒకసారి కలుపుకోండి. మీకు కన్సిస్టెన్సీ బాగా థిక్గా అనిపిస్తుంటే ఇంకొక 200 ml వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మరిగే కొద్దీ బాగా దగ్గరగా అయిపోతుంది. తర్వాత సరిపడినంత కళ్ళుప్పు వేసి దాన్ని మరగనివ్వండి. మరిగేటప్పుడు కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మరిగేటప్పుడు పైన నురుగులాగా వచ్చింది మొత్తం తీసేసేయండి, లేదంటే పొంగిపోతూ ఉంటుంది. అది మరుగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం ఇందులో మెయిన్, అదే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అందుకని నేను 1.5 ఇంచ్ అల్లం తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కారానికి సరిపడా వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా కారం వేయము. అది 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగిన తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం నేను ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని కొంచెం ఇంగువ కూడా వేసి అన్నీ బాగా వేగిన తర్వాత తాలింపుని పప్పులో కలిపేసేయండి. ఈ రెసిపీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిని రెసిపీ తెలుసుకొని అప్పటి నుంచి నేను కూడా చేయటం స్టార్ట్ చేశాను. చివరిగా స్టవ్ ఆపేసి ఒక హాఫ్ నిమ్మ చెక్కను పిండుకొని సర్వ్ చేసుకోండి. ఇది చల్లారే కొద్దీ చిక్కపడిపోతూ ఉంటుంది.